ఓకే ఓకే. ఒక్క నిమిషం. రేయ్ సుమన్, ఏరా మేము అవుట్డోర్ షూట్కి వెళ్తే నువ్వు ఇండోర్లో చెత్త నాయాలా? ఏసీ గాలి తప్ప పిల్లగాలి ఏం తెలిసేడికి. హాయ్ శశి, గుడ్ మార్నింగ్ రా. డాడ్. అన్నయ్య, ఆ రోజుల్లో నన్ను కూడా ఇలాగే ఎంకరేజ్ చేసుంటే సర్లేవే. ఈ ప్రశాంత వాతావరణంలో నీకో స్వీట్ న్యూస్ చెప్పాలే. స్వీట్ న్యూసా? నాకా? మనందరికీ. ఓకే, ఇంతకీ అదేంటో? ఇదిగో, ఇందులో ఒక ఫోటో ఉంది, చూడు. మ్యాచా? నాకోసం మ్యాచ్ తీసుకొచ్చారా? ఒక్క నిమిషం డాడ్, నేను ఈ పెళ్లి చేసుకోవాలంటే నాదో కండిషన్. కండిషనా? ఆ రోజుల్లో నాకు ఇలాంటి ఆప్షన్స్ లేవు. అత్తయ్య, అందం ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నని వాళ్ళ నాన్నలా చూసుకోగలిగే మంచి మనసుంటే చాలు. అభి మంచివాడే, వెనక ముందు ఎవ్వరూ లేనివాడు. ఒక్కసారి అతని ఫోటో చూసి ఓకే చెప్తే. అత్తయ్య, మా కళ్ళు ఆకర్షణతో చూస్తాయి, మీ కళ్ళు అనుభవంతో చూస్తాయి. ఆకర్షణ తాత్కాలికం, అనుభవం శాశ్వతం. ఈ రోజుల్లో ఇలాంటి కూతురు నీ పూర్వజన్మ సుకృతం అన్నయ్యా. హాయ్. హాయ్. ఏంటి చాలా హుషారుగా ఉన్నా? నాన్న మ్యాచ్ చూస్తానని చెప్పారే. ఏంటి ఓకే చెప్పేశావా? అమ్మ పోయినప్పటి నుంచి అన్ని తానే పెంచారు, చాలా త్యాగాలు చేశారు నా గురించి. అలాంటి నాన్నకి నేనిచ్చే గౌరవం ఆయనకి ఎవరు నచ్చితే వారిని చేసుకోవడమే. ఈ కాలంలో ఉండాల్సిన దానివే కాదు నువ్వు. ఏ కాలంలో అయినా అమ్మాయి అమ్మాయిలా ఉంటే ఏ సమస్య ఉండదు. ఓకే, వెళ్దామా? ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత ఫాస్ట్ గా పోతారా ఇడియట్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరెక్కడున్నారో తెలుసా? గుళ్ళో, టెంపుల్లో అండి. ముందా ఫోన్ ఆపండి. ఏంటి? ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్. వాట్? సార్, ఈ రోజుల్లో ఉండేదే గుడిలో మాక్సిమం 5 నిమిషాలు. ఆ 5 నిమిషాలు కూడా టెక్నాలజీకి దూరంగా ఉండలేరా? మేడం వినండి సార్, మీ సెల్ క్రియేట్ చేసే పొల్యూషన్ వల్ల చాలా సున్నితమైనవి దెబ్బతింటాయి, అందులో బ్రెయిన్ కూడా. హాయ్ బాబు. అమ్మా, అభి గారు నీకు ముందే తెలుసా అమ్మా? డాడీ? అవునమ్మా, నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాను చెప్పానుగా, అది వీరే. ఓ, హాయ్. ఇదేంటి, కుంభకర్ణుడికి కజిన్లా? నిన్నెలా లేపాలో నాకు బాగా తెలుసు. వాటర్ కావాల్సింది వాటర్ కాదు మరి. అయ్యో, మ్యాటర్. అభి, నీతో ఒక మ్యాటర్ డిస్కస్ చేయాలి. అభి, ఒక నిమిషం.
అభి బుక్ చూడు. అభి బుక్ చూడు. ఇక్కడ చూడు. మై ఫ్యూచర్ ఇన్ మై హ్యాండ్స్. వెడ్డింగ్ 2010. ఇట్స్ ఓవర్. 2011లో మనకంటూ సొంత ఇల్లు. అసలేంటి బుక్ ఏంటి డిస్కషన్ 2012లో ఏంటి మై స్వీట్ బేబీస్ ఫస్ట్ క్రై. మనం హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏంటి తీసేసి మన హ్యాపీగా ఉండాలంటే ప్రికాషన్ ఉండాలిగా. ప్రికాషనా ఈ రోజా ఏ రోజైనా తప్పదు. ఇల్లు కట్టేదాకా పిల్లలు నోవే. తప్పదా తప్పదు. ప్లాన్ ఉంటే సరిపోదు, పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలిగా. రేణు, వస్తున్నా మేడం. మాకు కావలసిన మొక్కలు ఇవి. పర్చేస్ చేసి ఇంటికి పంపించు. షీ ఈస్ రియల్లీ డిఫరెంట్. అభి నో నన్ను ఆపకు ప్లీజ్ అభి ప్లీజ్. ఏమైంది నేనేగా అరే ఎక్కడ పడితే అక్కడ ఇలా. ఇక బెడ్రూమ్ ఎందుకు? బెడ్ మనదే ఊయలా మనదే ఊయల్లో ఊగుతూ అభి స్టాప్ ఇట్. నాకు మైండ్ సెట్ ఉంది, దానికో సిస్టమ్ ఉంది. ఊయలా రిలాక్స్ అవ్వడానికి. ఓకే బేబీ ఊయల రిలాక్స్ కి బెడ్రూమ్ రొమాన్స్ కి అభి ఏంటిది? లిచ్చా మరి నీకు నెక్స్ట్ కావాల్సింది వాళ్ళగా అంటే టెడ్డీ సైకిల్ తెచ్చా అర్థం కాలేదా ఛ, కల్తీ ఫ్రూట్స్ ప్రతి చోట. ఏమైంది? అత్తయ్య ఇటు చూడు. కల్తీ ఫ్రూట్స్, కల్తీ మైండ్స్. నాకు అర్థం కాలేదు. అత్తయ్య ఇది చూడు. అమ్మా, ఏమ్మా అలా ఉన్నావు? చూడండి మీరు కూడా. మేడం మీ ఆయన హౌస్లో రామయ్య స్ట్రీట్లో కృష్ణయ్య అభి మంచివాడు, ఎవ్వరినీ ముంచేవాడు కాదమ్మా. అంతేనంటారా? నువ్వు ఒట్టి మనిషివి కాదమ్మా. ప్రెగ్నెన్సీ టైంలో మనసును దిటవు చేసుకోవాలి. థ్యాంక్ యూ అత్తయ్య.